హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం చీరాల రామాపురం బీచ్లో ఉన్న రివరా బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తుంది రివరా బీచ్ రిసార్ట్. ఈ రివరా బీచ్ రిసార్ట్ హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న బీచ్ రిసార్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ మీరు స్పెండ్ చేయాలంటే చీరాల బీచ్కి వచ్చేయండి. ఇప్పుడు సమయం అరౌండ్ 5 o'clock అవుతుంది. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా కూల్గా ఉంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం మీరు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇక్కడ స్పెండ్ చేయవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఆర్ విజయవాడ అక్కడి వాతావరణం డే టైంలో నైట్ టైంలో ఒకే విధంగా ఉంటుంది. బట్ సముద్ర తీర ప్రాంతంలో ఈవినింగ్ టైంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, ఈవెన్ సమ్మర్లో అయినా. పదండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది క్యాంటీన్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు, ఇసుక నేల, సరికి చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ రిసార్ట్లో అవుటర్స్కి ఎలా ఉంది, ఇక్కడ టీ, మార్నింగ్ టిఫిన్స్ చేయవచ్చు. పిల్లలకి ఆడుకోవడానికి చిన్న పార్కులా ఉంది. అలాగే ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీస్. ఇక్కడ గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా. అలాగే ఉయ్యాల కూడా ఊగచ్చు. చాలా నేచురల్గా ఉంది. 2 తాటి చెట్ల మధ్య నేను ట్రై చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి సైకిల్స్ కూడా ఉన్నాయి. ఇది క్యాంటీన్. ఇక్కడ చెట్లు, గార్డెనింగ్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు కార్లు మాత్రం 10ల సంఖ్యలో ఉన్నాయి. తెలంగాణ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు. అలాగే నేను గమనించింది ఏంటంటే ఇక్కడ నార్త్ సైడ్ నుంచి కూడా ఎక్కువగా వస్తున్నారు ఈ బీచ్కి. చూడండి కార్స్. ఇది మెయిన్ గేట్ నుంచి రూమ్స్కి దారి. పదండి దగ్గరికి వెళ్తాం, రూమ్స్ దగ్గరికి. మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం.
ఇది గార్డెన్ ఏరియా. ఇక్కడ ఓపెన్ స్టేజ్ కూడా ఉంది. నైట్ టైం ఇక్కడ మూవీస్ కూడా ప్లే చేస్తారు ఈ స్క్రీన్ మీద. ఇది మెయిన్ వ్యూ బిల్డింగ్ అండ్ బీచ్ వ్యూ బిల్డింగ్ ఆల్సో. వ్యూ క్యాంటీన్. ఇక్కడి నుంచి మనం బీచ్ని చూడొచ్చు. పదండి కాఫీ ట్రై చేద్దాం. ఈ సిట్టింగ్ చూస్తుంటే ఏదో మూవీ సిట్టింగ్లో ఉన్నట్టున్నారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్ళి పటాయ్ బీచ్లో మూవీ స్క్రిప్ట్ అండ్ రైటింగ్ రాసినట్టుగా భవిష్యత్తులో ఈ రామాపురం బీచ్ పెద్ద పెద్ద డైరెక్టర్లకి ఇక్కడ మూవీ సిట్టింగ్స్ అండ్ మూవీ రైటింగ్కి అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. భవిష్యత్తులో ఇక్కడ మరెన్నో మూవీ షూటింగ్స్ కూడా జరగాలని కోరుకుంటాం. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది ఈ సాయంకాలం. మనకున్న టెన్షన్స్ కాసేపు పక్కన పెట్టి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. మీకు నచ్చిన టీ ఆర్ కాఫీ తాగుతూ ఆర్ఎల్స్ ఎన్ని టిఫిన్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఈవినింగ్ టైంలో స్నాక్స్. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నట్టే ఉన్నాయి. కాఫీ వచ్చేసి 40 రూపీస్. చవక కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.